2019 ఎన్నికలలో ఎలా అయితే గెలిచామో అదే విధంగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. నర్సరావుపేట పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ చేయని విధంగా ఒక బీసీ అభ్యర్థిని ప్రకటించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలంతా అనిల్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని రాజేష్ నాయుడు తెలిపారు. 151 సీట్లతో మరి ఆవిర్భవించడం మరి తెలుగు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అదొక రోజుని మనం చెప్పుకుంటాం. అలాగే ఆ తర్వాత ఏర్పరిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నగారు మనకి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి ఎప్పుడు పార్టీ అనేది చూడకుండా మరి కులం అనేది చూడకుండా మతం అనేది చూడకుండా ప్రాంతం అనేది చూడకుండా 3 ప్రాంతాల అభివృద్ధితో మరి అలాగే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో మరి అన్ని సామాజిక వర్గాలను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి అవసరమైతే న్యాయం చేయడానికి ఇంకా ఆయన ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా మరి 2019 ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చిన పదవులు మరి బీసీలకి ఎస్సీలకి